అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? నన్ను సావమంటారా? ఎప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక తీరు మాట్లాడతారు, నువ్వు ఒక తీరు మాట్లాడతావు, ఈమె ఒక తీరు మాట్లాడతావు, మా అయ్య మా అమ్మ ఒక తీరు. ఇప్పుడు నేను పైసలు ఇచ్చానని పైసల కోసం చెప్తలేదు. ఇప్పుడు నువ్వు అనే మాట నేను చెప్తున్నాను. నేను పైసల కోసం చెప్పట్లే. అంటే ఇప్పుడు దాకా ఉన్నందుకు నేను ఏం పెట్టానో చెప్తున్నా. అమ్మాయి జస్ట్ ఆయన అంటే అంత ఇష్టము, ఆయన కోసం ఏమైనా చేస్తా అని చెప్పి చెప్తుంది అంతే తప్ప అమ్మాయి నేను ఇంత పెట్టినా అంత పెట్టినా. నేను ఇంకోటి మేడం, పెళ్ళైన తర్వాత కూడా మీ పేరెంట్స్ నేను వదిలేదు. మీ పేరెంట్స్ కూడా చూద్దాము. నువ్వు తెచ్చింది మీ పేరెంట్స్ కి ఇవ్వు, నేను తెచ్చింది మా పేరెంట్స్ కి ఇచ్చుకుంటాం, మన ఇద్దరం కలిసి ఉంటాం లైఫ్ అంతే. అసలు నాకు తెలిసి ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిల కంటే కూడా ట్రాన్స్జెండర్స్ చాలా అంటే చాలా వాల్యూ ఉంది. వాళ్ళు చాలా బెటర్ కూడా. వాళ్ళు ఇచ్చిన వాల్యూ పేరెంట్స్ కి ఎవరు ఇవ్వరేమో అనిపిస్తుంది ఒకసారి. అమ్మాయిల కన్నా చాలా మంచిగా నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం మేడం, మన పేరెంట్స్ కి అట్లాంటి బుద్ధి ఉంది. మీరు రెడ్డిస్, శిల్పారెడ్డి అవునా? మీకు రెడ్డిస్ అంటే క్యాష్ ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఊర్లో రెడ్డిస్ ఇట్లా నార్మల్ కొంచెం తక్కువ క్యాష్ వాళ్ళని అక్కడి నుంచి పోతే జర్రా అసలు జరుగు ఆరోడు మీద జరుగు అది ఇప్పటికీ అంటారు మేడం. మీరు ఏ ఊరిలో చూసిరు కానీ మా ఊరు ఇప్పుడు. ఏ ఊరండి మీది? మాదా ఖమ్మం. ఖమ్మం అంటే ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలమా? ఖమ్మం అంటే ఆంధ్రాలో కూడా ఒకటి ఉంది, అందుకని అంత దూరం కాదు. ఇక్కడ తెలంగాణ మీది. టెన్షన్ ఏం పడకూడదు, నా ఆంధ్ర ఏం కాదు, తెలంగాణనే. గీనే ఖమ్మమే. ఖమ్మం నియర్ బై పక్క పంటే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది ఖమ్మంకి మాకు ఇంటికి. మా వాళ్ళు అయితే అస్సలు అంటే అస్సలు వద్దంటారు మేడం. నాకు ఈమెను ఇష్టపెట్టుకోవాలని లేదు, కానీ మా వాళ్ళని వద్దని మరి ఈమెను చేసుకునేంత అంత కూడా లేదు. నువ్వు రెండు విధాలుగా రెండు మాటలు మాట్లాడక, ఇష్టపెట్టుకోవడం లేదు, ఇంట్లో వాళ్ళు వదలడం లేదని చెప్పి ఏం చెప్పకు. నాకు ఏదైనా కానీ అమ్మ కావాలనుకున్నావు కదా, అమ్మ నాన్న కావాలనుకుంటున్నావు, అమ్మాయి వద్దని చెప్పేసి క్లారిటీ చెప్పేసినావు. ఎందుకంటే నాకు అమ్మ నాన్న ఇంపార్టెంట్, అమ్మ నాన్న లేకపోతే నా లైఫ్ లేదని చెప్పి చెప్పేసినావు. ఓకే, మరి ఆ అబ్బాయి అయితే వద్దంటున్నాడు, నీ పరిస్థితి అంటే నువ్వేమనుకుంటున్నావు? నా పరిస్థితి ఏంటి అంటే మీరే చెప్పాలి మేడం. ఇంకా నేను ఇంతకన్నా ఏం మాట్లాడగలను? ఇప్పుడు ఫస్ట్ ఒక మేడం ఒకటే మాట, నాకైతే వద్దు మేడం, ఇదే మాట అంత గట్టిగా అప్పుడే చెప్పుంటే అయిపోయి కదా. నేను అడిగినప్పుడు నేను చెప్పాను కదా, నా రూల్స్ అని నేను చెప్పాను. మా సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయని కూడా నీకు ముందుగానే క్లారిటీ ఇచ్చాను. ఇంత గట్టిగా మాట్లాడేటప్పుడు అప్పుడే అంత గట్టిగా చెప్పుంటే అయిపోయి కదా. కరెక్టే. నాకేం తెలుసు మేడం, నేను ఒక్కనే కొడుకు కదా, మా అమ్మలు ఒప్పుకుంటారేమో అన్న ఆశ ఉండే కొంచెం అన్న. ఒక్కనే కొడుకుంటే ఎట్లుంటది మేడం? చిన్నప్పటి నుంచి ఏం చేయలేము. నా బతుకి పెళ్లి అన్నా నాకు నచ్చింది చేయరా అనుకున్నా. నేను పెళ్లి కూడా నేను చస్తా వస్తా అంటారు. ఇప్పుడు నేను వాళ్ళ కోసం కావాలను, నేను మాకు ఇష్టమైన నాకు అర్థమైందండి. మీరు ఒకటే మాట, పేరెంట్స్ కి ఇచ్చిన ఇంపార్టెంట్ ఈ అమ్మాయికి ఇవ్వట్లేదు. సో నాకు అర్థమైంది. గమ్మతుంది. 22 years కి లవ్ కావాల్సి వచ్చిందా? 2 years రిలేషన్ కి ఇంత రిల్ అవుతుంది. మా అయ్య 22 years. నేను మా వాళ్ళని ఇష్టపెడతా మేడం, నువ్వు చెప్పు. సరే 22 years నువ్వు చెప్పు మేడం, ఇష్టపెట్టనా? నేను వదిలిపెట్టమని చెప్పట్లేదే. అంటే లవ్ చేయడానికి 2 years 2 years కన్నా ఎక్కువ కావాలి. ఇంకా నీకు 2 years చాలట్లేదా? అంటే 5 years 6 years లవ్ చేస్తేనే లవ్? అది ఇట్లుంటది. ఇప్పుడు మాట్లాడనియరు అసలు, మాట్లాడే ఛాన్స్ కూడా అసలు ఫస్ట్ మీరు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఇయ్యరు. జెర్సేపు ఈమె స్టార్ట్ చేయగానే మీరు స్టార్ట్ చేస్తారు, మీరు స్టార్ట్ చేయగానే ఈమె స్టార్ట్ చేస్తారు. అంటే 22 years అంటే మిస్టేక్ అంతా నీ దాంట్లో ఉంది కదా. ఇప్పుడు నా దాంట్లో ఉందంటే ఓకే పని. ఇప్పుడు నేనైతే ఫస్ట్ జెన్యూన్ గా అన్ని చెప్పేసాం. మొత్తం మీరు జెన్యూన్ గా అన్ని ఉన్నా కదా, నువ్వు జెన్యూన్ గా ఉన్నావు. మరి ఇప్పుడు నీ పేరెంట్స్ తో ఒప్పించుకోపోతే అది నీ ప్రాబ్లం కానీ నాకు ప్రాబ్లం కాదు కదా. సరే మేడం, ఇవ జెన్యూన్ ఉంది కదా, నేను జెన్యూన్ గా లేదు కదా. మీరు జెన్యూన్ గా లేవని నేను చెప్పలేదు. సరే ఒక్క నిమిషం, తను చెప్తారంటే విందామండి. మీరు జెన్యూన్ గా లేరని నేను చెప్తా. ఒక నిమిషం. 22 years లవ్ పేరెంట్స్ ది, 2 years లవ్ ఈమెది. ఇప్పుడు నాకు ఇద్దరు ఇష్టమే, బాలం కాదని మరి ఈమె కాడికైతే నేను రాలేను. ఈమె నీ సాగు నువ్వు చావు ఏడాది వచ్చినా నాకు అవసరం లేదు అని నేను ఉండలేదు. జస్ట్ నా ఫీలింగ్ అది. ఇప్పుడు నేను ఓవర్ ఇచ్చి పెట్టారు, ఇలా వాళ్ళు చస్తా అంటారు, ఈమె చచ్చిపోతా అంటుంది. 22 years నీతో పాటు ఉన్నారు. మిగతా 22 years ఎన్ని ఇయర్స్ లైఫ్ లాంగ్ ఉండేది అమ్మాయి కదా. మరి అది ఇప్పుడు వాళ్ళు చస్తేమే నేను చావండి అని చస్తానంటే నీకు ముందు తెలియదా? తెలియదు మేడం, వాళ్ళు ముందే చెప్పిరా నాకు ఏమో లవ్ చేయగానే నేను చస్తాని. కాదండి, నువ్వు లవ్ చేసేటప్పుడు కంపల్సరీ తెలుసా అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ నీకు చెప్పింది అమ్మాయి. అలా చెప్పిన తర్వాత పేరెంట్స్ చెప్పాలా లేదా అమ్మాయి ఇలా సంగతి? నేను యాక్చువల్లీ ఇంకో మాట చెప్పాలంటే, తిన నాతో 2 years ఉంటే ప్రతిదానికి మళ్ళా ఇతనేమి అంటే అందరు లెక్క మాస్కులు పెట్టుకోవడం లేదంటే స్కార్ఫ్లు కట్టుకొని అట్లా తిప్పడం ఏం లేదు. నన్ను జెన్యూన్ గానే తిప్పాడు ఎన్ని రోజులు. ఇంకా ఫోన్లో మాట్లాడితే కూడా నైట్ అంతా వాళ్ళ ఇంట్లో తెలిసేమో ఇట్లానే మాట్లాడుతు అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా మాది ఇట్లా ఉంటదని. అట్లా చెప్పిన తర్వాత కూడా అతను అట్లా మాట్లాడుతుంటే ఇంట్లోనే ఉన్నా నేను మా అమ్మాలతో ఉన్నా అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళ ఇంట్లో తెలిసిందేమో ఒప్పుకున్నారేమో, అందుకే ఇతను ఇంకా ఎంత సిన్సియర్ అవుతున్నారు కదా అని. నేను అంత సిన్సియర్, నేను జెన్యూన్ గా ఉంటే తనేమో లాస్ట్ కి వచ్చేసి
అంటే ప్రతి ఒక్క అబ్బాయి మా ట్రాన్స్జెండర్ విషయంలో ఎలాగైతే చేస్తాడో సేమ్ పొజిషన్ అట్లనే చేసింది అబ్బాయి. మేడం జెన్యున్ ఉండు మాస్క్ పెట్టుకుంది అంటే ఇష్టం లేకుండా తిరిగినా నేను. నాకు ఇష్టం ఉంది కాబట్టి మాస్క్ అవును, ఇప్పుడు ఇష్టం ఉంది కాబట్టి మనం వదిలేస్తా అంటున్నా. అది అంతే కదా బాబు, అంతే కదండి. ఇప్పుడు మీ దృష్టిలో ఏముంది? ఇష్టం అంటే తిరగడం, వదిలేయడం.